నమస్తే టీవీ7 న్యూస్ కి స్వాగతం. బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచిన 8వ తరగతి చదివే బాలిక. బిగ్ బ్రేకింగ్ న్యూస్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం టీ ఒడ్డూరు గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక పెంకరగుంట జెడ్సీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. 2 నెలల కిందట బాలిక కడుపు పెరగడాన్ని గమనించి టీచర్ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు బాలికను బడికి పంపడం మాన్పించారు. శనివారం ఉన్నట్టుండి ఆ బాలికకు ఫిట్స్ రావడంతో తల్లిదండ్రులు బంగారుపాల్యం ఆసుపత్రికి తరలించారు. 6 నెలల గర్భిణి అయిన ఆ బాలిక రక్తహీనతతో బాధపడుతోందని వైద్యులు నిర్ధారించి జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు పరిరక్షించి రక్తహీనత కారణంగా బాలిక ఊపిరితిత్తులకు ఉమ్మనీరు చేరిందని, బిడ్డను బయటకు తీస్తే తప్ప తల్లిని బతికించలేమని తేల్చి చెప్పారు. ఈ మేరకు కలెక్టర్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వారి ఆదేశాల మేరకు బాలికకు సిజేరియన్ చేశారు. మగబిడ్డను బయటకు తీశారు. తల్లి పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. వెంటిలేటర్ మీద శనివారం రాత్రి 9:30 చిత్తూరు నుండి తిరుపతికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక ఆదివారం ప్రాణాలు విడిచింది. బిడ్డ ఐసీయూలో చికిత్స పొందుతోంది. పలమనేరు సిఐ నరసింహారాజు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఘటనపై త్వరలోనే మరిన్ని వివరాలు తెలుపుతామన్నారు. కాగా మృతి చెందిన బాలిక బంధువులు మాట్లాడుతూ ముగ్గురు యువకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేము తర్వాత 6వ గంటకంతా పనికి వెళ్ళిపోతాం సార్. మీకేమో అనుమానం ఉందా? మాకు ఎవరి పైన అనుమానం లేదు సార్. వాళ్ళ పైన అబ్బా బిహేవియర్ ఎట్లుంటుంది అమ్మా? ఆ బాబు అంత రీతి లేదు సార్. ఏదో పూర్తి ఇక్కడ జరిగేది కష్టం వాళ్ళకి. అమ్మారు వాళ్ళు ఆ పాప 2 నెలలు స్కూల్ పోతా ఉండే, 2 నెలలు పనికి పోతా ఉండే, ఆవులు పోతా ఉండే, కూలి నెలలు కూడా చేసుకుంటా ఉంది ఆ బిడ్డ. మాకేమి వాళ్ళకి ఏం తెలియదు సార్. నా పేరు జయ మహాదేవ. కాకపోతే మేము రాలిగుట్ట వాళ్ళు నేను పనికి వెళ్ళిపోతా ఉంటాను. కాకపోతే 15 రోజులకు ఒకసారి ఇంటికి వస్తూ ఉంటా. 2 రోజులు ఉంటా, 3 రోజులు ఉంటా. పిల్లలకి ఏం కావాలో చూసేస్తా. పాప నీకేం కావాలా? పాప వచ్చి తమ్ముని చూసి సార్. పాప పేరు సునీత. బేబీని అంటాము, మామూలుగా సునీత అని పిలుస్తాము. కాకపోతే ఆ పాప 10th స్కూల్కి పోతా ఉంది, చదువుకుంటా ఉంది. చదువు లేనప్పుడు వాళ్ళంతా కూడా కూలికి పోతా ఉంది. మాది జరుగుబాటు తక్కువ సార్ మాకు. కాబట్టి ఏందో కామాలో పసికిళ్ళు వచ్చింది అనేసి లావ్ ఎక్కిపోతా ఉంది. ఇవి మాకు తెలియదు సార్. మా ఇంట్లో ఉండి ఆడవాళ్ళకి తెలియదు. కాకపోతే పసికిలో కామాలోనే హాస్పిటల్ పిలుచుకొని పోయి మనం పలమనేరు పెద్ద హాస్పిటల్కి చెకలు చేపించితే అది అప్పుడు ఇవన్నీ ఏం తెలీదు. వాళ్ళు రక్తం తీసుకొని రక్త పరిస్థితి చేసినారే కానీ ఈ డీటెయిల్ మాకు పెద్ద హాస్పిటల్కల్లా చెప్పలేదు సార్. కాకపోతే మాత్రలు ఇచ్చినారు. 15 రోజుల తర్వాత మళ్ళీ రండి చెప్పినారు. సరే నేను 15 రోజులు వాడేసిపోతే అయ్యారు బలం అయిపోయింది సార్. బలం అయ్యే కాటికి మళ్ళీ బంగారు పొలం వేసుకున్నాం. బంగారు పొలంలో ఈడ అయ్యేలేదు, పెద్ద హాస్పిటల్ అయ్యేలేదు. చిత్తూరు పోయినా నేను రాయించినారు. చిత్తూరు పోయినాము. నిన్న పోయినాము. నిన్న ఈ మాతో చెకప్ చేసి వాళ్ళు డాక్టర్లు 8వ నెల పాపకు మీరేం చేస్తూ ఉన్నారు నేను మమ్మల్ని అడిగినారు. మాకు తెలియదు సార్. ఈ పాప 10th స్కూల్కి పోతా ఉంది, చదువుకుంటా ఉంది. మాకు తెలీదు నేను చెప్పినాము. మళ్ళీ అటు నుంచి ఆపరేషన్ చేస్తే ఈ బిడ్డ బతుకుతుంది అని చెప్పినారు. సరే వాళ్ళు సైన్ చేయమంటే గ్యారెంటీ మేము చెప్పలేము, మీరు సైన్ చేయండి, కాబట్టి చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పినారు సార్ వాళ్ళు. సరే సైన్ చేసినాము. రాత్రి 12 గంటలకు 7 అయ్యేలేదు. తిరుపతి రై హాస్పిటల్కి వేసుకోమన్నానని చెప్పినారు. వాళ్ళే అంబులెన్స్ పంపించినారు. బిడ్డని తల్లిని ఆపరేషన్ చేసి ఎత్తేసినారు. బిడ్డని ఎత్తుకొని పోయి ఐసీలో పెట్టినాము. ఏం బిడ్డ? మగ పిల్లలు సార్. పోతే అమ్మ సంగందోళనే ప్రాణం లేచింది. కాకపోతే మీకు ఎవరి మీద డౌట్ ఉందా? అనుమానం ఉందా? అనుమానం 3 మీద ఉంది సార్. మాకు 3 మీద ఉంది సార్. మా ఊర్లో కంప్లైంట్ ఇచ్చినారా? కంప్లైంట్ అంటే ఎస్ఐ సార్ రమ్మన్నాడు. కాకపోతే వాళ్ళు డాడీ బిడ్డతో ఉన్నాడు, రాలేకపోయినాడు. ఈరోజు పోస్ట్ మార్టం గల ఆడే చేసి ఇస్తానని చెప్పినారు. నెక్స్ట్ టైం అంటే ఎస్ఐసార్ వాటికి తిరుపతి పోయినారు. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీతో సంతకాలు తీసుకొని యాక్షన్ తీసుకుంటాము, వచ్చి ఇంకోటి చేస్తాము.
ఈయన టెస్ట్ చేస్తాము. మీ డౌట్ ఎవరి మీద ఉంటే చెప్తే వాళ్ళని పట్టుకొని ఈయన టెస్ట్ చేసి వాళ్ళ కరీన టెస్ట్ మేము చేస్తాము, చూస్తాము, మీకు న్యాయం చేస్తానని చెప్పినారు సార్. నా పేరు జయ మహాదేవ. కాబట్టి మేము రాలిగుట్ట వాళ్ళు నేను పనికి వెళ్ళిపోతా ఉంటాను. కాకపోతే 15 రోజులకు ఒకసారి ఇంటికి వస్తూ ఉంటా. 2 రోజులు ఉంటా, 3 రోజులు ఉంటా. పిల్లలకి ఏం కావాలో చూసేస్తా. పాప నీకేం కావాలా? పాప వచ్చి తమ్ముని కూతురు సార్. పాప పేరు? పాప పేరు సునీత. బేబీని అంటాము, మామూలుగా సునీత అని పిలుస్తాము. కాకపోతే ఆ పాప 10th స్కూల్కి పోతా ఉంది, చదువుకుంటా ఉంది. చదువు లేనప్పుడు వాళ్ళంతా కూడా కూలికి పోతా ఉంది. మాది జరుగుబాటు తక్కువ సార్ మాకు. కాబట్టి ఏందో కామాలో పసికిళ్ళు వచ్చింది అనేసి లావ్ ఎక్కిపోతా ఉంది. ఇవి మాకు తెలియదు సార్. మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి తెలియదు. కాకపోతే పసికిలో కామాలోనే హాస్పిటల్ పిలుచుకొని పోయి మనం పొలం పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చెక్కాలు చేపించితే అది అప్పుడు ఇవన్నీ ఏం తెలీదు. వాళ్ళు రక్తం తీసుకొని రక్త పరిస్థితి చేసినారే కానీ ఈ డీటెయిల్ మాకు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చెప్పలేదు సార్. కాకపోతే మాత్రలు ఇచ్చినారు. 15 రోజుల తర్వాత మళ్ళీ రండి చెప్పినారు. సరే నేను 15 రోజులు వాడేసిపోతే అయ్యారు బలం అయిపోయింది సార్. బలం అయ్యే కాటికి మళ్ళీ బంగారుపాలెం వేసుకున్నాం. బంగారుపాలెంలో ఈడ అయ్యలేదు, పెద్ద హాస్పిటల్ అయ్యలేదు. చిత్తూరు పోయినా నేను రాయించినారు. చిత్తూరు పోయినాము. నిన్న పోయినాము. నిన్న ఈ మాటతో చెకప్ చేసి వాళ్ళు డాక్టర్లు 8వ నెల పాపకు మీరేం చేస్తూ ఉన్నారు నేను మమ్మల్ని అడిగినారు. మాకు తెలియదు సార్. ఈ పాప 10th స్కూల్కి పోతా ఉంది, చదువుకుంటా ఉంది, మాకు తెలీదు నేను చెప్పినాము. మళ్ళీ ఆటి నుంచి ఆపరేషన్ చేస్తే ఈ బిడ్డ బతుకుతుంది అని చెప్పినారు. సరే వాళ్ళు సైన్ చేయమంటే గ్యారెంటీ మేము చెప్పలేము, మీరు సైన్ చేయండి, కాబట్టి చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పినారు సార్ వాళ్ళు. సరే సైన్ చేసినాము. రాత్రి 12 గంటలకు అయ్యేలేదు. తిరుపతి రై హాస్పిటల్కి వేసుకోమన్నానని చెప్పినారు. వాళ్ళే అంబులెన్స్ పంపించినారు. బిడ్డని తల్లిని ఆపరేషన్ చేసి ఎత్తేసినారు. బిడ్డని ఎత్తుకొని పోయి ఐసీలో పెట్టినాము. ఏం బిడ్డ? మగ పిల్లలు సార్. పోతే అమ్మ సంగందోళనే పానమూలి కాకపోతే మీకు ఎవరి మీద డౌట్ ఉందా, అనుమానం ఉందా? అనుమానం 3 మీద ఉంది సార్. మాకు 3 మీద ఉంది సార్. మా ఊర్లో కంప్లైంట్ ఇచ్చినారా? కంప్లైంట్ అంటే ఎస్ఐ సార్ రమ్మన్నాడు. కాబట్టి వాళ్ళ డాడీ బిడితో ఉన్నాడు, రాలేకపోయినాడు. ఈరోజు పోస్ట్ మార్టం ఆడే చేసి ఇస్తానని చెప్పినారు. నెక్స్ట్ టైం అంటే ఎస్ఐసారు వాటికి తిరుపతి పోయినారు. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీతో సంతకాలు తీసుకొని యాక్షన్ తీసుకుంటాము, ఇలా వచ్చి ఇంకోటి చేస్తాము, ఈయన టెస్ట్ చేస్తాము. మీ డౌట్ ఎవరి మీద ఉంటే చెప్తే వాళ్ళని పట్టుకొని ఈయన టెస్ట్ చేసి వాళ్ళ కరీన టెస్ట్ మేము చేస్తాము, చూస్తాము, మీకు న్యాయం చేస్తానని చెప్పినారు సార్.